ప్రైజ్ ద లార్డ్. ప్రతిదినము క్రిస్టాలజీ అంశాన్ని బట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం కదండి. ఈ దినము ఆఖరి ఎపిసోడ్గా మనం గమనిస్తున్నాం. ఎందుకంటే హగ్గయి, జకర్యా, మలాకి ఈ 3 గ్రంథాలను ఈ యొక్క దినాన్న జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క క్రిస్టాలజీ అనే అంశాన్ని మనం ముగించుకుందాం ప్రియులారా. హగ్గయి అనే మాటకు అర్థం ఏంటంటే గై అంటే అర్థం ఏంటంటే ఫెస్టివల్, అనగా పండుగ లేదా పండుగ కోలాహలం అనే అర్థాన్ని ఇచ్చే ఒక హీబ్రూ పదంగా హగ్గైని మనం గమనిస్తున్నాం. సో హగ్గై గ్రంథంలో ఉన్న పండుగ ఏంటి అని అంటే హగ్గై గ్రంథంలో ఎక్కువ ఏ విషయాలు చెప్పబడ్డాయి అంటే ఎజ్రాకి సరికాలంలో సమకాలీన కాలంలో క్రీస్తు పూర్వము 500 ఆ ప్రాంతాలు 520 ఆ సంవత్సరాల్లో ఈ యొక్క హగ్గై గ్రంథము జరిగిన చరిత్రకు సంబంధించిన మాటలను మనం గమనిస్తున్నాం. బబులోనుల యొక్క బానిసతనం నుంచి ఇశ్రాయేలు ప్రజలు వచ్చిన తర్వాత దేవాలయాన్ని వారు బాగు చేసుకుంటున్న సందర్భంలో ప్రవచించబడిన ఒక ప్రవచన గ్రంథంగా హగ్గైని మనం గమనిస్తుంటున్నాం. సో హగ్గై గ్రంథంలో ఎక్కువగా లిఖింపబడిన మాటలు ఏంటంటే మోస్ట్ ప్రామినెంట్ వాక్యం ఏంటి అని అంటే ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించును అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ద గాడ్స్ గ్లోరీ వీ కెన్ సీ ఇన్ ద బుక్ ఆఫ్ హగ్గై. సో దేవుని మహిమ అనే ఒక మాటను ఎక్కువగా హగ్గై గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని బైబిల్ తెలియజేస్తుంది. కడవరి మందిరాలుగా మనం ఉంటూ ఉన్నట్లయితే దేవుడు మనలను మహిమపరచాలని, మనలను మట్టిగా ఉన్న మనలను మహిమ శరీరాలుగా ఉంచాలనేది దేవుని యొక్క ఉన్నత సంకల్పం. కనుకనే మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుడు మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరాని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే కడవరి మందిరాలుగా పిలువబడుతున్న కదిలే మందిరాలైన మన జీవితాల్లో దేవుని మహిమ ఉండాలంటే ఈ క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమనే సత్యాన్ని మనందరం కూడా గమనింపబద్ధులమై ఉంటున్నాం. కాబట్టి వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ద్వారా మనందరం కూడా దేవునికి మందిరాలుగా ఉంటున్నామనే సత్యాన్ని మనం గమనించబద్ధులమై ఉంటున్నాం. జకర్యా గ్రంథాన్ని మనం ఆలోచన చేయగలిగినట్టయితే జకర్యా అనే మాటకు అర్థం ఏంటంటే జ్ఞాపకం ఉంచుకునుట లేదా జ్ఞాపకము. జకర్యా మీన్స్ ద రిమెంబరన్ ఆర్ రిమెంబర్. దేవుడు మనలను జ్ఞాపకం చేసుకునేవాడుగా మనం గమనిస్తున్నాం. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కనుకనే తన కుమారుడైన క్రీస్తు ప్రభువారిని ఆయన మన కొరకు ఇచ్చున్నాడు. ద రియల్ మీనింగ్ ఆఫ్ ద క్రిస్మస్ ఈజ్ గివింగ్ సంథింగ్ టు సమ్వన్. దేవుణ్ణి కుమారుడైన క్రీస్తును దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కుమారుడైన క్రీస్తు ఆయన తన ప్రాణాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. మనం ఇతరులకు ఏమి ఇవ్వగలుగుతున్నాం? దేవునికి ఏమి ఇస్తూ ఉన్నాం? విరిగి నలిగిన హృదయాన్ని ఇవ్వగలుగుతున్నామా? ఇతరులకు క్రిస్మస్ ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటున్నామా? క్రిస్మస్ ఆనందాన్ని పంచుకోవడం అంటే అందరూ ఇంటిల్లిపాది తినడం కాదు, లేదా రెస్టారెంట్లో బార్లో తాగడం కాదు, చిందులు వేయడం కాదు. పంచుకోవడం అంటే ద రియల్ గాస్పెల్ జీసస్ క్రైస్ట్. దేవుని స్వార్థను ఇతరులతో పంచుకోవడమే వారి యొక్క సంతోషానికి నాంది అనే విషయాన్ని మనము గమనింపబద్ధులమైన. ప్రాముఖ్యంగా జకర్యా గ్రంథము 6వ అధ్యాయం 12-13 వచనాలు చదవగలిగినట్లయితే ద బ్రాంచ్ ఆఫ్ మెస్సయ్య అనగా యేసుక్రీస్తు ప్రభు వారు జకర్యా గ్రంథంలో పిలువబడుతున్నారు. ఇదిగో నీ రాజు గాడిద పిల్లను ఎక్కి, భారవాహిక గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడు. ఇశ్రాయేలు సంతోషించు, సియోను కుమారి సంతోషించు అనే మాటను మనం గమనిస్తున్నాం. ఎవరి గురించి ఈ మాటలు రాయబడ్డాయంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించే. ఆయన అప్పగింపబడుతున్న వారానికంటే ముందుగా ఆయన యెరూషలేములో గాడిద మీద, భారవాహిక గాడిద మీద ఎక్కి యెరూషలేము వీధుల్లో ఊరేగినట్లుగా విజయోత్సాహముతో హోసన్నా హోసన్నా ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అన్న లేఖనాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విషయాలు జకర్యా ప్రవక్త ప్రవచించి ఉన్నాడు. రెండవదిగా ఆలోచన చేయగలిగినట్టయితే ఆయన తిరిగి వచ్చే వేళ ఒలీవ కొండ మీద ఆయన వస్తాడు అని చెప్పిన ప్రవచన వాక్యాలు కూడా జకర్యా గ్రంథంలోనే గమనిస్తున్నాం. ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద జీసస్ హ్యాస్ బీన్ ప్రొఫెసైజ్డ్ బై ద ప్రొఫెట్ జకర్యా. ఒలీవ కొండ మీదకు ఆయన వస్తాడు అనే విషయాన్ని చెప్పింది కూడా జకర్యా గ్రంథకర్తే. కాబట్టి వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఈ లోకానికి సమాధానాన్ని ఇవ్వడానికి గాడిద మీద ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన రాబోతూ ఉన్నాడు ఒలీవల కొండ మీదకు రారాజుగా జడ్జ్మెంట్ ఇవ్వడానికి, తీర్పు తీర్చడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. మూడవదిగా మలాకి గ్రంథాన్ని మనం చూడగలిగినట్టయితే మలాకి గ్రంథం మనకు తెలిసిన వాక్య భాగమే. మలాకి ద మీనింగ్స్ మలాఖై ఈజ్ ద మెసెంజర్ ఆఫ్ ద గాడ్, దేవుని రాయబారి అనే మాటను మనం గమనిస్తాం.
నీతి సూర్యుడు మీకు ఉదయిస్తాడని యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రవచనం ఉంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను జననం గురించి ఏలియా యొక్క ఆత్మయు శక్తితో నింపబడిన వాడు ప్రవక్తలలో మీ కొరకు ఉదయిస్తాడు, ఆయన నీతి సూర్యుడు, ఆయన రెక్కల క్రింద ఆరోగ్యము కలుగునని యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పబడింది లేఖనం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన నీతి సూర్యుడిగా, నీతికి వారసుడుగా, ఆయనందు విశ్వాసం ఉంచిన వారిని నీతిమంతులుగా తీర్చిదిద్దే దేవుడిగా ఉంటున్నాడు. దేవుడిటి మాటలు మనం ఇంట్లో దీవించును గాక. ప్రార్థన. పరిశుధాత్మ దేవునికి వందనాలు తండ్రి. ఇంతకాలం ప్రభువా క్రిస్టాలజీ అంశాన్ని బట్టి దాదాపుగా గతించిన 28 దినాలు, ఈ రోజుతో 29 దినాలు చక్కగా మేము క్రిస్టాలజీ అంశాన్ని బట్టి మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన జ్ఞానం బట్టి వందనాలు. ఈ యొక్క సిరీస్ని మీరు దీవించండి ప్రభువా. ఎందరూ ప్రభు ఈ సిరీస్ ఎప్పటి చూస్తున్నప్పటికీ అద్భుతంగా వారి జీవితాలను నీకు ప్రభువా ఆయా ప్రభు మహిమ తెచ్చే జీవితాలుగా వారి నుంచి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. క్రిస్టాలజీ అనే సిరీస్ ద్వారా మీరు దీవించబడినట్లయితే దయచేసి మీ రెస్పాన్స్ని కమెంట్ల రూపంలో మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. మరలా వీటిని వీక్షించండి. ఈ యొక్క క్రిస్టాలజీలో మీకు ఏమైనా సందేహాలు మరియు ప్రశ్నలు ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని సంప్రదించండి. మీ కొరకు మేము ఎప్పుడు కూడా క్రీస్తు దాసులంగా మీ యొక్క సందేహాలను తీర్చడంలో మేము ఎప్పుడు ముందుంటాం. దేవుడు మనలను దీవించునుగాక.